హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను ఇక్కడ జొన్న ఇడ్లీ రవ్వతో నేను దిబ్బ రొట్టె నెక్స్ట్ ఇడ్లీలు కూడా చేయబోతున్నాను అబ్బా. సో నేను ఎలా చేసాను ఏంటన్నది నేను ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను. నేను ఇక్కడ వచ్చేసి పొట్టు మినపప్పు తీసుకున్నాను 1 కప్ వచ్చేసి. నేను ఇక్కడ 1 కప్కి 3 కప్స్ నేను ఇడ్లీ రవ్వ నేను నానేస్తున్నాను, జొన్న ఇడ్లీ రవ్వ. సో నేను రెండు కూడా సేమ్గా నానబెట్టుకున్నాను 8 అవర్స్. సో ఇది నేను మార్నింగ్ ప్రాసెస్ అనమాట. నేను ఎంత వచ్చింది 500 గ్రామ్స్ అని చెప్పేసి నేను ఇక్కడ కొలుస్తున్నాను. సో అయితే యాక్చువల్లీ కొంచెం 3 కప్పులు వచ్చేసింది. సర్లేని నేను మొత్తం ఇంకా వాటర్ వేసేసి 2 నానబెట్టేసుకున్నాను. సో వాటర్ వేసి నానబెట్టేసుకున్నానబ్బా. సో ఇది ఇంకా మార్నింగ్ సెక్టర్ అయిపోయింది. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. సో ఇక్కడ ఇంకోండి పప్పు కూడా నానిపోయింది. టాస్క్ ఏంటంటే మినపప్పు కడుక్కుంటమే. సో మినప గుళ్ళు అయితే మనకి పొట్టు ఉండదు కాబట్టి పర్లేదు. సో ఇక్కడ మినపప్పు కదా, సో కొంచెం టాస్క్ అనే చెప్పాలి నాకైతే. సో ఇక్కడ ఎలాగైతే కడిగేసేసుకున్నానబ్బా. నేను ఇక్కడ మిక్సీలో వేసేస్తున్నాను. సో మిక్సీలో నాకు 2 ట్రిప్పుల కింద వచ్చింది. కొంచెం కొంచెం వేసుకొని నేను ఇంకా ఇదిగోండి ఇక్కడ గిన్నెలో తీసేసుకున్నాను. సో ఇది జొన్న ఇడ్లీ రవ్వ కూడా నానిపోయింది. కొంచెం గట్టిగా పిండుకొని మనం ఇడ్లీలకి ఎలాగైతే వేస్తామో అలాగా వేసేసి నేను ఇక్కడ వేసేసుకున్నాను. సో అంటే నేను ఒక చేత్తో నేను వీడియో షూట్ చేస్తున్నాను. సో ఇడ్లీ రవ్వని ఎప్పుడు గిన్నె పట్టుకొని ఇలా కిందికి పైగా బాగా కలుపుకుంటే ఇడ్లీలు గుల్లగా వస్తాయన్నమాట. సో సో ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాను. పిండి రెడీ అయిపోయింది. నేను చట్నీలు వచ్చేసి 2 చేస్తున్నాననమాట. సో నేను ఇక్కడ పల్లీ చట్నీ అయితే నేను అవాయిడ్ చేశాను. ఒకటి టమాటో చట్నీ, నెక్స్ట్ క్యాప్సికమ్ చట్నీ చేస్తున్నాను. సో ఇక్కడ క్యాప్సికమ్‌లు 2 తీసుకున్నానబ్బా. సో నేను ఇక్కడ ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. మా అమ్మగారు ఇదివరకే క్యాప్సికమ్ కర్రీ వండమంటంటే మొత్తం ఇక్కడ గింజలు తీయకుండా కూడా అలాగే వండేసేసారు ఒకసారి. సో సర్లే అని చెప్పేసి ఎంతో తిందాము, టేస్ట్ చూద్దామని చెప్పేసి మేమైతే తిన్నాము క్యాప్సికమ్ కర్రీ. ఫస్ట్ టైము ఇంకా చూడండి మంట మంట. ఇంకా చాలా మంటగా ఉంది. వామ్మోయ్! అనుకోని ఇంక నేను అప్పటినుంచి నేను టచ్ చేయలేదు. ఆ తర్వాత తెలిసిన వాళ్ళు చెప్పారు, అవి తీసేసేయాలి. ఇలా తీసేసుంటే మంట ఉండదని చెప్పేశారు. సరే ఇంక అప్పటి నుంచి నేను వేరేగా వండుతాం ట్రై చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రాసెస్‌కెళ్ళిపోతే ఇక్కడ పాన్ పెట్టేసాను. కొంచెం ఆయిల్ వేసేసి నేను ఇక్కడ వేరుశనగలు వేసాను. కొంచెం వేరుశనగలు వేగిన తర్వాత ఇక్కడ మినపప్పు వేసాను. పొట్టు మినపప్పే, పచ్చెనపప్పు కూడా వేసి వేగిన తర్వాత ఇక్కడ కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, అల్లం ముక్కలు కూడా వేసి నేను డైరెక్ట్‌గా వెల్లుల్లిపాయలు కూడా నేను దీనిలోనే వేసేస్తున్నాను. తొక్క అయితే తీయలేదు. అలాగే వేసేసాను కొంచెం చితక్కొట్టుకొని. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కూడా నేను దీనిలోనే యాడ్ చేసి మంచిగా వేపుకున్నానబ్బా. కొంచెం కలర్ కోసం నేను ఇక్కడ పసుపేసాను. కొంచెం సాల్ట్ కూడా వేసాననమాట. సో కొంచెమే వేసాను. ఎందుకంటే తర్వాత కలుపుకోవచ్చు అని చెప్పేసి నేను ఇక్కడే కొంచెం వేసాను. సో ఒకసారి కొంచెం వేగాలి, కొంచెం మగ్గాలి. ఇంకా 2 సెకండ్స్, 3 సెకండ్స్ టైం పడతదబ్బా. ఇంక అందుకని నేను ఇంకా స్లోలో పెట్టి వేసిన తర్వాత ఇక్కడొచ్చేసి జీలకర్ర కూడా నేను యాడ్ చేసేస్తున్నాను. సో జీలకర్ర కూడా కొంచెం బాగా ఎగేయాలని చెప్పేసి నేను ఇంకా కలిపేసుకొని ఇదిగోండి ఇక్కడ వచ్చేసి నేను సో లాస్ట్‌లో నేనొచ్చేసి కొబ్బరి ముక్కలివి. నేను కొబ్బరి ముక్కలు కూడా వేసేసి నేను కొంచెం జస్ట్ మగ్గనిస్తున్నాను. సో ఇక్కడైతే తీసేసుకున్నాను. పక్కన పెట్టేసుకొని కొంచెం ఆరాలని. నేను అదే పాన్‌లో వచ్చేసి మళ్ళీ మినపప్పు, శనగపప్పు, జీలకర్ర వేసేసి వెల్లుల్లిపాయలు, పచ్చిమిరియాలు, కరివేపాకు కూడా వేసేసి వేపేసుకుంటున్నాను. సో అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కలుపుకొని ఇక్కడ టమాటా ముక్కలైతే నేను కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో అవి కూడా వేసేస్తున్నాను. కొంచెం మగ్గాలి కదా, కొంచెం మగ్గితే బావుంటదని చెప్పేసి నేనిక్కడ మగ్గనిస్తున్నాననమాట. ఇదిగోండి మూత అయితే పెట్టేసాను. ఈ లోపల చింతపండు కూడా నేను నానబెట్టేసుకున్నాను. సో చింతపండు ఎక్కువైపోయిందనుకున్నాను నేను. ఎందుకంటే రెండిట్లకని చెప్పేసి నేను ముందుగా నానబెట్టేసుకొని ఇవైతే ఆరిపోయినాయి క్యాప్సికమ్ ముక్కలు. సో నేను మిక్సీలో వేసేసుకుంటున్నాను. సో దీనిలో వచ్చేసి నేను కొత్తిమీర కూడా యాడ్ చేసేసానబ్బా. సో ఫస్ట్ ఇలాగా కచ్చా పచ్చగా కొంచెం కచ్చా పచ్చగా పెట్టుకొని ఇక్కడ చింతపండేసేసి ఇదిగోండి కొంచెం లైట్‌గా వాటర్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి నేనిక్కడ ఆహ్, అది చూసారా
గిన్నెలో పడినంటున్న చట్నీ. ఇంక అందుకని నేను చేత్తో ఏసేస్తున్నానబ్బా ఇక్కడ. సో, ఈ లోపల క్యాప్సికమ్ అయిపోయిన తర్వాత టమాటాలు కూడా మగ్గిపోయినియి. నేను కూడా ఇంకా ఇక్కడ కొత్తిమీరైతే ఏసానబ్బా. ఏసి నేను ఇది కూడా పచ్చడి మిక్సీ పట్టేసుకున్నాను. సో, ఇక్కడ క్యాప్సికమ్ చట్నీ, నెక్స్టు టమాటా చట్నీ కూడా రెడీ అయిపోయింది. నేనిక్కడ తాలింపు దినుసులకి నేను ఒకటే ఎండుమిరగాయ ఏసి, కొంచెం జీలకర్రేసి, ఆవాలేసి నేను వేగిన తర్వాత నేనింక డైరెక్ట్‌గా దీనిలో కలిపేసుకుంటున్నాను. ఇదిగోండి చట్నీ తాలింపు అయిపోయింది. సో, నేనింక వంటగదంతా క్లీన్ చేసుకొని నేను గిన్నెలయి శుభ్రం జేసుకొని ఇంక ఇదొచ్చేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ అనమాట. సో, పిండి చూసారా ఇక్కడ మంచిగా పార్మినెంట్ అయిపోయింది. సో, ఇదిగోండి నేనొచ్చేసి నేను ఇడ్లీలంటే ఎర్లీ మార్నింగు ఇడ్లీ తినటం అలవాటు. ఏదైనా టిఫిన్ తినే ముందు అట్లు గాని, పూరి గాని ఏదైనా తినే ముందు కొంచెం ఒక ఇడ్లీ, 2 ఇడ్లీలు తిన్న తర్వాత ఇలాగా వేరేది తింటామనమాట మేము. ఇంక అందుకని చెప్పేసి నేనైతే ఇదే పిండితో ఇడ్లీలు కూడా వేసేస్తున్నాను. సో, ఇడ్లీలు మంచిగా వచ్చినియి. నెక్స్ట్ దిబ్బ రొట్టె కూడా బాగా వచ్చింది. సో, ఇక్కడ నేనొచ్చేసి రెండే వేస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కటి చాలని నేనిక్కడ దెబ్బ రొట్టెకి చిన్న పాన్ తీసేసుకున్నాను. దాంట్లోనే ఒక చుక్క ఆయిలయితే వేసేసి చుట్టూ తిప్పుకుంటాననమాట స్ప్రెడ్ అయ్యేలాగా. సో, ఆయిల్ కొంచెం వేగిన తర్వాత నేను 2 గరిటెలు వేసేసాను. వేసేసి మూత పెట్టేసేసుకుంటున్నాను ఇక్కడ. ఇదిగోండి కొంచెం అయిన తర్వాత ఇదిగో కొంచెం ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఇది తిప్పేసుకుంటున్నాను ఇక్కడ. సో, దిబ్బ రొట్టె కూడా రెడీ అయిపోయింది. సో, ఈ కాంబినేషన్‌లో 2 చట్నీలు కూడా పల్లి చట్నీ కాకుండా ఈ చట్నీలు చూడండి సూపర్‌గా ఉన్నాయి. నేనైతే ఇది మార్నింగు టిఫిన్‌కి పెడుతున్నాను నేను. సో, ఒక ఇడ్లీ, ఒక దిబ్బ రొట్టె వేశాను నేను. సో, ఈ 2 మంచి కాంబినేషను. ఎందుకంటే హెవీ కూడా ఉండదు. నెక్స్టొచ్చేసి ఇదిగోండి నేను బాక్సులు పెట్టేసి నేను పనంతా అయిపోయిన తర్వాత నేను తింటున్నాను. ఇదిగోండి ఇడ్లీలు. నెక్స్ట్ చట్నీ సూపర్ కాంబినేషన్ అబ్బా! అసలు తిన్నారంటే గనక నిజంగా వీక్లీ వన్స్ అయినా చూసుకుంటారు. ఈ పిండొచ్చేసి నాకు 4 డేస్ వస్తది. సో, అందుకని చెప్పేసి నేను ఇలాగ చేసుకున్నాను. సో, ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 4 డేస్ ఉంటది. 5 డేస్ అయినా ఉంటది. అది మన ఇష్టం. సో, ఇక్కడ నేను రొట్టె కూడా ఉడికిందా లేదా అని చూస్తున్నాను. సో, ఇంగోండి ఇక్కడైతే ప్లేట్ ఖాళీ అయిపోయింది. నిజంగా సూపర్‌గా ఉంటది. సో, మాట ఇవ్వటంకి కొంచెం తడబడ్డానబ్బా! సారీ ఏమనుకోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.